హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, మనకి ఎన్సీఆర్టీ క్లాస్ 6 to 12th స్టాండర్డ్ సంబంధించిన జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో, అంటే మీకు సైన్స్ అండ్ జనరల్ సైన్స్ అవ్వచ్చు, నెక్స్ట్ మీకు జాగ్రఫీ, హిస్టరీ, ఈ పాలిటీ, ఓకే, ఈ క్లాస్ 6 నుంచి 12th వరకు కూడా ఈ సబ్జెక్ట్స్ నుంచి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ 6th క్లాస్ నుంచి 12th వరకు కూడా ప్రతి చాప్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి సంబంధించిన పీడిఎఫ్స్, తెలుగు మీడియం పీడిఎఫ్, ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్స్ కూడా మీరు చదువుకోవడానికి ప్రింట్ తీసుకునేలాగా అవకాశం కల్పిస్తున్నాము. సో ఇది క్లాస్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే మీరు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో బేసిక్స్ కూడా అంటే చిన్న డెఫినేషన్స్, ఓకే, చిన్న డెఫినేషన్స్ నుంచి కాన్సెప్ట్ క్లారిటీ తెచ్చుకోవడం, దాంతోపాటు మీకు ఎగ్జామ్ ఓరియంటేషన్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఓరియంటేషన్లో ఈ క్వశ్చన్స్ ఇవ్వడం. ఎవరైనా కానీ ప్రిపేర్ చేసేటప్పుడు ఎన్సీఆర్టీస్ జనరల్గా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఎన్సీఆర్టీస్ ఫాలో అవుతారు కాబట్టి మీకు మిగతా స్టూడెంట్స్ కన్నా ఎవరైతే ఎన్సీఆర్టీస్ చదువుతారో వాళ్ళకి ఇంకొక 5-10 మార్క్స్ ఎడిషనల్గా పడే అవకాశం ఉంటుంది అన్నమాట. సో అది మాత్రమే కాకుండా ఎస్పెషల్లీ సివిల్స్ స్టూడెంట్స్ ఈ ఎన్సీఆర్టీస్ని నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి, అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2 స్టూడెంట్స్ కూడా నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి మీకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మీ సక్సెస్ అవడంలో ఇది సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మీరు ఈ సిరీస్ అయితే ఫాలో అవ్వండి. అండ్ మీకు ఈ కోర్సుకు సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, మీరు కావాలనుకుంటే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఎక్స్ప్లోరింగ్ సొసైటీ, ఇండియా అండ్ బియాండ్, క్లాస్ 6 సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, సో దాంట్లో చాప్టర్ 3 ల్యాండ్ ఫార్మ్స్ అండ్ లైఫ్ గురించి మనం డిస్కస్ చేస్తాం అనమాట. సో ఈ ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఏంటంటే తెలుగులో భూ రూపాలు ఆర్ భూస్వరూపాలు అని అంటాం. సో ఈ భూస్వరూపాలు ఎలా ఉంటాయి? సో అందులో 3 మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఇందులో ఈ 3 మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ గురించి డిస్కస్ చేసి దానికి ఆ 3 మేజర్ ల్యాండ్ ఫార్మ్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ మౌంటైన్స్ జనరల్గా మేజర్ మౌంటైన్స్ ఏమున్నాయి, నెక్స్ట్ అక్కడ ఉన్న లైఫ్ ఎలా ఉంటుంది, అక్కడ ఉపాధి ఏ విధంగా వాళ్ళు ఉపాధి పొందుతున్నారు, జీవన విధానం ఎలా ఉంది, ప్రజల జీవన విధానం, ఇలా లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇది మొత్తం కూడా మనం తెలుసుకుంటాం. అండ్ ఇంపార్టెంట్ కీ టర్మ్స్ కూడా వస్తాయి, ఇందులో డెఫినేషన్స్ వస్తాయి. ఆ డెఫినేషన్స్ కూడా మనం క్లారిటీ తెచ్చుకుంటాము. దాంతోపాటు మీకు ఎగ్జామ్ ఓరియంటేషన్లో జనరల్ నాలెడ్జ్ లాగా మీకు ఉపయోగపడేలాగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా వస్తాయి, దాన్ని కూడా మీరు తెలుసుకుంటారు. నేను ఏ టర్మ్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయమంటానో దాన్ని మీరు బాగా ఫోకస్ చేయండి, రివైజ్ చేసుకోండి, ఆ డెఫినేషన్స్ కూడా బై హార్ట్ చేసేసేయండి. అవి మీకు చాలా ఉపయోగపడతాయి. ఈవెన్ తెలుగు మీడియం కూడా నేను ఆ డెఫినేషన్స్ ఇవన్నీ కూడా నేను ఇస్తాను. పీడిఎఫ్ మెటీరియల్లో మీకు ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంది, మీ యాప్లో కూడా మీకు దాన్ని అప్లోడ్ చేస్తాం ఈ క్లాస్ అయిపోయిన తర్వాత. చాలా మ్యామల్స్ లాగే హ్యూమన్ బీయింగ్స్ కూడా ల్యాండ్ మీదే బ్రతుకుతారు. ఓకే, సో ఈ మ్యామల్స్ అంటే ఏంటి? మ్యామల్స్కి కొన్ని ఫీచర్స్ ఉంటాయి, కీ ఫీచర్స్ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒకటి ఏంటంటే మిల్క్ ప్రొడ్యూసింగ్ అనమాట. అవి మిల్క్ ప్రొడ్యూసింగ్ అంటే వాటి పిల్లల్ని మిల్క్ ద్వారా ఫీడ్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా మ్యామల్స్కి వామ్ బ్లడ్ ఉంటుంది. ఓకే, వామ్ బ్లడ్ ఉంటుంది. సో హెయిర్ ఉంటుంది, ఫర్ ఉంటుంది. సో ఇలా మ్యామల్స్ లాగే ఫర్ ఎగ్జాంపుల్ మీకు గోట్, షీప్, ఇవి మ్యామల్స్ అనమాట. సో అలాగే హ్యూమన్ బీయింగ్స్ ల్యాండ్ మీదే ఉంటారనమాట. సో అయితే ఏంటంటే ఈ ల్యాండ్ మీద మనం జర్నీ చేసేటప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి లాంగ్ జర్నీ చేసామనుకోండి, జర్నీ చేసినప్పుడు డిఫరెంట్ ఫిజికల్ ఫీచర్స్ అనేవి మనం చూస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంత దూరం జర్నీ చేసామనుకోండి, ఏదన్నా ఒక హిల్, కొండలు కనిపించవచ్చు. ఓకే, ఇంకొంత దూరం బ్రిడ్జ్ వచ్చేసి లోయలు కనిపించవచ్చు. ఓకే, సో ఇంకొంత దూరం వెళ్తే ప్లెయిన్ ఏరియా కనిపించవచ్చు. సో ఇలాగా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి లాంగ్ జర్నీ కనెక్ట్ చేస్తే డిఫరెంట్ ఫిజికల్ ఫీచర్స్ అనేవి కనిపిస్తుంది. సో ఆ ఫిజికల్ ఫీచర్స్, ఒక పర్టికులర్ ప్లేస్లో ఉన్న ఫిజికల్ ఫీచర్స్నే మనం ల్యాండ్ ఫామ్ అని అంటాం. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్ ఈజ్ వన్ ల్యాండ్ ఫామ్. ఓకే, మౌంటైన్ ఒక ల్యాండ్ ఫామ్. ప్లాట్యూ ఒక ల్యాండ్ ఫామ్. సో పీఠభూమి అని అంటాం. ప్లెయిన్స్ మైదానాలు, ఇది ఒక ల్యాండ్ ఫామ్స్. సో ఇందులో మౌంటైన్స్లో ఉండే వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, ఈ ప్లాట్యూలో ఉన్న వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, ఈ ప్లెయిన్స్లో ఉన్న వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. రకరకాల లైఫ్ స్టైల్స్ అనేది మనం చూస్తాం. ఇందులో ఒక్కొక్క దాని గురించి అలా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో మౌంటైన్స్ మనం తీసుకుంటే ఇది ఈ ల్యాండ్ ఫామ్ సరౌండింగ్ ల్యాండ్స్కేప్ కన్నా కొంచెం హయ్యర్ లెవెల్లో ఉంటుంది అనమాట. సరౌండింగ్ ల్యాండ్స్కేప్ కన్నా హయ్యర్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ మీరు ఇమేజ్ చూడండి. సో ఈ సరౌండింగ్ ఏరియా కన్నా ఇక్కడ 3 కనిపిస్తున్నాయి. ఒకటి ఇది ప్లాట్యూ. ఈ ప్లాట్యూతో పోల్చుకుంటే ఈ పక్కనున్న మౌంటైన్ మీకు కనిపిస్తుంది కదా. ఓకే, సో దీనికి ఉన్న ఫీచర్స్ మనం చూద్దాం. సో ఇందులో మౌంటైన్లో ఉండే ఫీచర్స్ ఏంటంటే బ్రాడ్ బేస్ ఉంటుంది. దీన్ని బ్రాడ్ బేస్ అని అంటాం. ఓకే, ఇది బ్రాడ్ బేస్. అది మాత్రమే కాకుండా స్టీప్ స్లోప్ అంటాం. స్టీప్ స్లోప్ ఉంటుంది. నెక్స్ట్ నారో సమిట్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ షార్ప్గా ఉంటుంది అనమాట. పైకి వెళ్ళే కొద్దీ షార్ప్గా ఉంటాయి. అది డిపెండింగ్ అపాన్ ద మౌంటైన్ ఏజ్ బట్టి కూడా ఉంటుంది. సో షార్ప్గా ఉంటాయి కొన్ని ఏమో రౌండ్గా ఉంటాయి, పైకి వెళ్ళే కొద్దీ కొంచెం గుండ్రంగా తయారవుతాయి. ఓకే, సో ఆ మౌంటైన్ ఫీచర్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, ఒకటి ఏంటంటే బాటంలో బ్రాడ్ బేస్ ఉంటుంది, 2 స్టీప్ స్లోప్ ఉంటుంది, 3 నారో సమిట్ ఉంటుంది. ఓకే, సో కొన్ని మౌంటైన్స్ ఇంకా హైట్కి వెళ్ళే కొద్దీ ఏంటంటే స్నోతో కవర్ చేసి ఉంటాయి. కొన్ని మౌంటైన్స్ ఏమో హైట్ వెళ్ళే కొద్దీ స్నోతో కవర్ చేసి ఉంటాయి. సో ఈ మౌంటైన్స్ ఇక్కడ మనకు స్నో కవర్డ్ మౌంటైన్ మనకు కనిపిస్తుంది కదా. అయితే ఈ పర్టికులర్ లోవర్ లెవెల్లో ఉన్న ఒకవేళ స్నో కనుక వింటర్లో పడితే, మళ్ళీ సమ్మర్ కనుక కొంచెం వేడి తగిలితే ఆటోమేటిక్గా ఆ స్నో కరిగిపోయి అది మీకు రివర్ రూపంలో మనకి రివర్కి అది సోర్స్గా పనిచేస్తుంది అనమాట. అదే ఇంకా కొంచెం హైట్కి వెళ్ళే కొద్ది ఏంటంటే ఈ టాప్లో ఉన్న స్నో కరగదు, అది అలాగే ఉండిపోతుంది అనమాట. సో అది స్నో క్యాప్డ్గా ఉండిపోతాయి అనమాట. ఓకే, పర్మనెంట్లీ స్నో క్యాప్డ్గా ఉంటాయి. హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే మౌంటైన్స్, హిమాలయాస్ ఎగ్జాంపుల్. సో అది సమ్మర్లో కూడా అలాగే ఉంటుంది, వింటర్లో కూడా అలాగే ఉంటాయి. ఓకే, సో అదే కొంచెం లోవర్ లెవెల్లో కనుక తీసుకుంటే ఆ వేడికి, ఎర్త్ నుంచి వచ్చే ఆ వేడికి ఏంటంటే అది కరుగుతాయి అన్నమాట. అక్కడున్న వాటర్, స్నో కరిగిపోయి వాటర్ సోర్స్ లాగా అది పనిచేస్తుంది అనమాట. సో మౌంటైన్స్తో పోల్చుకుంటే చిన్నగా ఉండే వాటిని కొండలు అని అంటాం, హిల్స్. ఓకే, సో మౌంటైన్స్ కన్నా కొంచెం చిన్నగా ఉండి, లెస్ హైట్, తక్కువ హైట్ ఉండి, జెంటిల్ స్లోప్ ఉండి, రౌండ్ టాప్స్ ఉంటే వాటిని కొండలు అంటాం, హిల్స్ అని అంటాం అనమాట. సో ఇక్కడ మీకు కొన్ని మౌంటైన్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్. ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ ఉంది అని అంటే, ఇది టిబెట్, చైనా అండ్ నేపాల్ మధ్యలో ఈ మౌంట్ ఎవరెస్ట్ ఉందన్నమాట. ఇది హయ్యెస్ట్ పీక్ ఆఫ్ ఆల్ ద హిమాలయన్ రేంజ్. సో మౌంట్ ఎవరెస్ట్ ఏంటంటే హయ్యెస్ట్ పీక్ ఆఫ్ ఆల్ ద హిమాలయన్ రేంజెస్. దగ్గర 8488 ఆర్ 89 మీటర్స్ వరకు ఉంటుంది అనమాట రఫ్లీ. సో అంత హైట్ ఉంది. హయ్యెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ వచ్చేసరికి మౌంట్ ఎవరెస్ట్. అండ్ కాంచన్జంగా మనం తీసుకుంటే, ఇక్కడ కాంచన్జంగా కూడా మీకు చూపిస్తాను. సో ఇది కాంచన్జంగా. సో ఇది ఎక్కడ ఉందంటే నేపాల్ అండ్ సిక్కింకి మధ్యలో ఈ కాంచన్జంగా ఉందన్నమాట. ఇది కూడా హిమాలయాస్లో తీసుకుంటే వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ పీకే అని చెప్పచ్చు. మౌంట్ అకాన్కాగ్వా. సో ఈ మౌంట్ అకాన్కాగ్వా ఎక్కడ ఉంది అని అంటే, ఇది సౌత్ అమెరికాలో ఉంది. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ యాండీస్ మౌంటైన్ రేంజ్. మనకి సౌత్ అమెరికాలో యాండీస్ మౌంటైన్ రేంజ్ చాలా పెద్ద మౌంటైన్ రేంజ్ ఉంది. సో అందులో ఇది హయ్యెస్ట్ పీక్ అనమాట, మౌంట్ అకాన్కాగ్వా. గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో మౌంట్ కిలిమంజారో ఇది ఎక్కడుంది అని అంటే, మౌంట్ కిలిమంజారో మనకి రజనీకాంత్ సాంగ్ కూడా ఉంది కదా, కిలిమంజారో అని చెప్పేసి. సో ఇది ఈస్టర్న్ ఆఫ్రికాలో ఉంది. ఇది ఏంటంటే ఏ మౌంటైన్ రేంజ్లో భాగం కాదు, ఒక ఐసోలేటెడ్ మౌంటైన్ అని చెప్పచ్చు, ఐసోలేటెడ్ మౌంటైన్. ఓకే, ఇంకోటి వచ్చేసరికి మౌంట్ బ్లాంక్. ఈ మౌంట్ బ్లాంక్ ఇది వెస్టర్న్ యూరోప్లో ఉన్న వెస్టర్న్ యూరోప్లో ఉన్న ఆల్ప్స్ మౌంటైన్ రేంజెస్లో హయ్యెస్ట్ మౌంటైన్ అనమాట.
సో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్, ఇప్పుడు మౌంటైన్స్ ఎంత పెద్దగా ఉంటాయి, సో ఒక్కొక్క రేంజెస్లో ఒక్కొక్క ఖండంలో ఒక్కొక్క ఎగ్జాంపుల్ మనం అక్కడ తీసుకొని మనం చూస్తున్నాం. ఓకే, సో ఈ మౌంట్ బ్లాంక్ అనేది హైయెస్ట్ మౌంటైన్ ఆఫ్ ఆల్ప్స్, ALPS గుర్తుపెట్టుకోండి. సో ఈ ఆల్ప్స్ మౌంటైన్ రేంజెస్ అనమాట. మౌంటైన్ రేంజ్ అంటే ఏంటంటే ఒక సిరీస్ ఆఫ్ మౌంటైన్స్ అలాగ కంటిన్యూస్గా ఉంటాయి. ఓకే, అందులో ఇది మౌంట్ బ్లాంక్ అనేది ఆల్ప్స్ మౌంటైన్ రేంజ్లో ఇది పెద్దది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి సౌత్ ఇండియాలోనే పెద్ద మౌంటైన్, హయ్యెస్ట్ మౌంటైన్ ఏంటి అని అంటే ఇది కేరళలో ఉంది అనముడి. దాన్ని అనై పీక్ అని కూడా అంటారు. ఇది కేరళ, సౌత్ ఇండియాలో ఉంది హయ్యెస్ట్ మౌంటైన్ ఇన్ సౌత్ ఇండియా అని చెప్పచ్చు అనమాట. సో అయితే ఏజ్ బట్టి మౌంటైన్స్ యంగ్, ఓల్డ్ అని కూడా మనం క్లాసిఫై చేయొచ్చు. ఏజ్ బట్టి ఈ మౌంటైన్స్ యొక్క యంగ్ అండ్ ఓల్డ్ అని మనం క్లాసిఫై చేస్తాం. సో యంగ్ మౌంటైన్స్ అంటే ఏంటంటే జియోలాజికల్ హిస్టరీలో రీసెంట్గా ఫామ్ అయితే దాన్ని యంగ్ మౌంటైన్స్ అని అంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాస్ యంగ్ మౌంటైన్స్ అనమాట. ఇది హ్యూమన్ హిస్టరీ కాదు, జియోలాజికల్ హిస్టరీ. అంటే 4.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్ మన ఎర్త్ ఫామ్ అయితే ఆ హిస్టరీలో మనం తీసుకుంటే హిమాలయాస్ రీసెంట్గానే ఫామ్ అయ్యాయి అని మనం చెప్పచ్చు అనమాట. ఓకే, సో అదే ఓల్డ్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే అరావల్లి రేంజ్ ఇది ఓల్డ్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్ అనమాట. సో మనకి రాజస్థాన్ ఈ ఏరియాలో మీకు అరావల్లి రేంజ్, మనకు రాజస్థాన్ నుంచి ఢిల్లీకి ఈ ఏరియాలో మనం అరావల్లి రేంజ్ చూస్తాం. ఇది ఓల్డర్ మౌంటైన్స్ అని చెప్పొచ్చు. ఈ ఓల్డర్ మౌంటైన్స్ ఏమవుతాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొదట్లో హైగానే ఉంటాయి, చాలా హైట్ ఉంటాయి, కానీ ఎరోజన్ జరిగి అంటే క్రమక్షయం జరిగి అది అలా మొత్తం టాప్ అంతా కూడా ఎరోడ్ అయిపోయి అది రౌండ్గా తయారవుతాయి. నెక్స్ట్ వాటి హైట్ కూడా బాగా తగ్గిపోయింది అనమాట. తగ్గిపోతాయి. సో ఇది ఏంటంటే ఈ హిమాలయాస్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకా అప్లిఫ్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ప్లేట్ ఇంట్రాక్షన్స్ వల్ల మనకి ఇండియన్ ప్లేట్ వెళ్ళి యురేషియన్ ప్లేట్తో ఢీకొడుతుంది అనమాట. ఢీకొట్టి మౌంటైన్స్ హిమాలయాస్ హైట్ పెరుగుతున్నాయి. అయితే ఏంటంటే ఇది చాలా ఇయర్కి చాలా తక్కువ సెంటీమీటర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫర్ 10 years 20 years ఆర్ 100 yearsకి. సో మనం అది నెగ్లిజిబుల్గా మనం చూస్తాం అన్నమాట. ఓకే, సో హిమాలయాస్ ఏమో పెరుగుతున్నాయి, అరావల్లి రేంజెస్ ఏమో తరుగుతున్నాయి. అరావల్లి రేంజెస్ ఎందుకు తరుగుతున్నాయి అంటే ఎరోజన్ వల్ల తరుగుతున్నాయి. హిమాలయాస్ ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఇంకా ఈ ప్లేట్ మూమెంట్ ఇంకా జరుగుతూనే ఉంది. సో ప్లేట్ ఏం చేస్తుందంటే ఇండియన్ ప్లేట్ అలా ప్రెషర్ పెడుతుంది. ప్రెషర్ పెట్టడం వల్ల ఇది పైకి రైజ్ అవుతుంది అనమాట హిమాలయాస్. గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఈ మౌంటైన్ ఎన్విరాన్మెంట్ అక్కడున్న వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడున్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు మౌంటైన్ సంబంధించిన ఫారెస్ట్ అంటే మౌంటైన్ స్లోప్స్ మీద ఉన్న ఫారెస్ట్ ట్రీస్ కానీ టైప్ ఆఫ్ ఫారెస్ట్ని మనం మౌంటైన్ ఫారెస్ట్ అని అంటాం. సో ఇక్కడ కోనిఫెరస్ ట్రీస్ ఉంటాయి. ఈ మౌంటైన్స్లో మనం చూసేది ఏంటంటే కోనిఫెరస్ ట్రీస్ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ పైన్స్, ఫిర్, స్ప్రూస్, డియోదార్ ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. ఇవి కోనిఫెరస్ అంటే కోన్ షేప్డ్గా మనం ఈ ట్రీస్ చూస్తూ ఉంటాం. మౌంటైన్స్ మీద ఉన్న ట్రీస్ కోన్ షేప్డ్గా మనం చూస్తాం. అది మాత్రమే కాకుండా మనం హై వెళ్ళే కొద్దీ ఈ ట్రీస్ తగ్గిపోయి గ్రాసెస్, మోసస్ అండ్ ఈ లైకెన్కి డెఫినేషన్ ఏంటంటే ఏ ప్లాంట్ లైక్ ఆర్గానిజం దట్ జనరల్లీ క్లింగ్స్ టు రాక్స్, వాల్స్ ఆర్ ట్రీ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా బాగా వర్షం పడే ప్రాంతాలు బాగా అక్కడ ఉన్న చెట్టుకి కానీ గోడకు కానీ మనం తీసుకుంటే అక్కడ గ్రీన్గా అలాగా నాచులాగా అలా పట్టేసి ఉంటుంది. ఓకే, సో దాన్ని లైకెన్ అని అంటాం. ఓకే, మరి మోస్ అంటే ఏంటంటే ఏ స్మాల్ గ్రీన్ ప్లాంట్ వితౌట్ ఫ్లవర్స్ ఆర్ ట్రూ రూట్స్. అంటే మనం జనరల్గా ఇప్పుడు రాయి బాగా వర్షాలు పడే ప్రాంతంలో మనం రాయి తీసుకుంటే ఆ రాయి మీద మీకు కొంత గడ్డిలాగా లైట్గా అలా మొలిచి ఉంటుంది అనమాట. ఓకే, దాని మీద అది కుషన్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ని కట్ చేస్తారు కదా, ఇప్పుడు పార్క్స్లో గ్రాస్ని కట్ చేస్తే దాని మీద అది కుషన్ లాగా ఉంటుంది నించుంటే.
సో అదేవిధంగా ఈ రాళ్ళ మీద ఇలాగా కుషన్ లాగా ఉంటుంది. దానికి ఫ్లవర్స్ కానీ రూట్స్ కానీ ఏమి ఉండవు. ఓకే, సో దాన్ని మోస్ అని అంటారు. సో మనం మౌంటైన్కి హైట్కి వెళ్ళే కొద్దీ ఇవి ఎక్కువ ఉంటాయి. గ్రాసెస్, గడ్డి ఉంటుంది, నెక్స్ట్ మోసెస్ ఉంటాయి, లైకెన్ ఉంటుంది. ఓకే, ఈ మౌంటైన్ ఎన్విరాన్మెంట్లో ఫ్లోరా మాత్రమే కాదు, ఫౌనా కూడా డిఫరెంట్ యానిమల్స్, డిఫరెంట్ జంతు జాతులు మనం చూస్తాం అనమాట. బర్డ్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్ ఎన్విరాన్మెంట్స్లో పెరిగ్రైన్ ఫాల్కాన్, ఇది మనకి ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తుంది కదా, పెరిగ్రైన్ ఫాల్కాన్ అని. నెక్స్ట్ హిమాలయన్ తహర్, నెక్స్ట్ మౌంటైన్ హారీ, గోల్డెన్ ఈగల్, కెనడియన్ లాక్స్, యాక్ అండ్ ఐబెక్స్, గ్రే ఫాక్స్, ఇలా డిఫరెంట్ యానిమల్స్ మనం చూస్తాం ఈ మౌంటైన్ ఏరియాస్లో. లెపర్డ్, సో బ్లాక్ బేర్. సో ఇక్కడ ఏంటంటే అక్కడున్న వాతావరణం, ఎన్విరాన్మెంట్ బట్టి అక్కడున్న ఆర్గానిజమ్స్ కూడా, ఇప్పుడు హ్యూమన్స్ ఏ విధంగా అయితే అడాప్ట్ అవుతారో ఈ ఆర్గానిజమ్స్, ప్లాంట్స్, యానిమల్స్ ఇవన్నీ కూడా అడాప్ట్ అయ్యి దానికి తగ్గట్టుగానే, ఆ మంచుకు తగ్గట్టుగానే అవి తట్టుకొని అవి జీవిస్తాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ హ్యూమన్ లైఫ్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మౌంటైన్స్ మీద జనరల్గా రగ్గడ్ సర్ఫేస్ ఉంటుంది. ఇప్పుడు ప్లెయిన్ లాగా ఉండదు కదా మౌంటైన్స్ మీద, సో రగ్గడ్ సర్ఫేస్ ఉంటుంది. సో రగ్గడ్ సర్ఫేస్ ఉంటుంది కాబట్టి అక్కడ కల్టివేషన్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు జనరల్గా మౌంటైన్స్లో మనం బెటర్గా కల్టివేట్ చేయలేము. సో కల్టివేట్ చేయలేం కాబట్టి అక్కడ ఏం చేస్తారంటే టెర్రేస్ ఫార్మింగ్ చేస్తారు. టెర్రేస్ ఫార్మింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ మౌంటైన్ స్లోప్ ఏదైతే ఉందో కొంచెం దాన్ని కట్ చేస్తారనమాట. కొంచెం అంటే ఇప్పుడు ఇలా వస్తుంది, ఒక సైడ్ మీకు ఇలా వస్తుంది, ఇలా కట్ చేస్తారు. కట్ చేసి ఈ ఫ్లాట్గా ఉన్న ప్లేస్లో జస్ట్ ఏమన్నా రైస్ కానీ, ప్యాడీ కానీ అవి వేసుకుంటారు అనమాట. లేకపోతే చిన్న వేరే పంటలు ఏమన్నా వేసుకుంటారు. ఓకే, సో ఎక్కువగా ఏంటంటే వ్యాలీస్, ఇప్పుడు రెండు మౌంటైన్స్ మధ్య వ్యాలీ వస్తుంది. ఓకే, ఒక లోయలాగా వస్తుంది కదా, అక్కడ పంటలు ఎక్కువ పండిస్తారు, అక్కడ ఈ కల్టివేషన్ ఎక్కువ చేస్తారు. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా ఈ మౌంటైన్ ఏరియాలో ఉన్న ప్రజలు ముఖ్యంగా వాళ్ళ ఆక్యుపేషన్ ఎలా ఉంటుందంటే హెర్డింగ్ అనమాట. అంటే హెర్డింగ్ అంటే ఏంటంటే షీప్ని కానీ లేకపోతే ఇలా డిఫరెంట్ ఆర్గానిజమ్స్ని పెంచుతారు, డిఫరెంట్ యానిమల్స్ని పెంచుతారు. అది ఎగ్జాంపుల్ మోస్ట్లీ షీప్ మనం చూస్తూ ఉంటాం. ఓకే, లైవ్ స్టాక్ని వాళ్ళు అక్కడ దాని మీద ఎక్కువ ఆధారపడతారు అనమాట. ఆ లైవ్ స్టాక్ పెంచడం, వాటిని అమ్మడం, వాటి మీద ఎక్కువ ఆధారపడతారు అగ్రికల్చర్ కన్నా, ఎందుకంటే అక్కడ టెర్రైన్ బాగోదు కాబట్టి. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా అక్కడ టూరిజం మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాశ్మీర్కి వెళ్తే అక్కడ టూరిజం ఎక్కువ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. ఉత్తరాఖండ్కి వెళ్ళాము అనుకోండి, అక్కడ కూడా మౌంటైన్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ టూరిజం మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. నేపాల్ అయినా టూరిజం మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా చూస్తుంది. ఎందుకనంటే అక్కడ క్లీన్ ఎయిర్, మౌంటైన్స్కి మనం హైట్ వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే క్లీన్ ఎయిర్ ఉంటుంది, మంచి సీనిక్ బ్యూటీస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అది మాత్రమే కాకుండా ఒక స్పోర్ట్స్ యాక్టివిటీస్, మౌంటైన్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, స్కైయింగ్, హైకింగ్, ఓకే, మౌంటైనీరింగ్, పారాగ్లైడింగ్. ఓకే, సో ఇలాగా డిఫరెంట్ మౌంటైన్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేస్తారు. తద్వారా అక్కడ ఉన్న మౌంటైన్స్ మీద ఉన్న పీపుల్ వాళ్ళ లైవ్లీహుడ్ అనేది అలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా పిల్గ్రిమేజ్ బాగా ప్రమోట్ చేస్తారనమాట. అంటే ఈ మౌంటైన్స్ని మనం హిస్టారికల్గా మన హిందూ మైథాలజీస్లో కూడా మౌంటైన్స్కి చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో మౌంటైన్స్ని కూడా గాడ్స్గా ఆరాధించడం చేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు మౌంట్ కైలాస్ మానసరోవర యాత్ర అని ఇలాగా మనం కూడా ఈ యాత్రలు నిర్వహిస్తూ ఉంటాం. ఓకే, మనం ఇప్పుడు రీజనల్గా కూడా ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో కొన్ని ఊర్లో కొండలు ఉంటాయి, ఆ కొండలో తిరణాల అని చెప్పేసి పెడతారనమాట. కోటప్పకొండ తిరణాల ఆర్ కోటప్పకొండ పండుగ, నెక్స్ట్ ఇలా తిరణాలు అనేది పెట్టడం జరుగుతుంది అనమాట మౌంటైన్స్ ఉన్న ప్రాంతాల్లో. సో మౌంటైన్స్ మీద అక్కడ టెంపుల్స్ కూడా కట్టి దాన్ని రిలీజియస్ సేక్రెడ్ ప్లేసెస్గా వాటిని పూజించడం చేస్తూ ఉండేవాళ్ళు మైథాలజికల్గా.
మన హిందూ మైథాలజీలో మాత్రమే కాదు, ఈవెన్ టిబెటన్స్, నేపాలీసు, అదర్ రిలీజియన్, జైనిజం అవ్వచ్చు, ఇలాగా డిఫరెంట్ బుద్ధిజం, జైనిజం, వీళ్ళందరూ కూడా మౌంటైన్స్ని వాళ్ళు ఏదో విధంగా ఏదో ఒక మౌంటైన్ని వాళ్ళు పూజించేవాళ్ళు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టిబెటన్స్ తీసుకోండి, మౌంట్ ఎవరెస్ట్ని చోమోలుగ్మా అని పిలిచేవాళ్ళు అనమాట. సో దాని అర్థం ఏంటంటే మదర్ గాడెస్ ఆఫ్ ద వరల్డ్ అని అర్థం. మౌంట్ ఎవరెస్ట్ని టిబెటన్స్ చోమోలుగ్మా అని పిలిచేవాళ్ళు. దాని అర్థం ఏంటంటే మదర్ గాడెస్ ఆఫ్ ద వరల్డ్ అని పిలిచేవాళ్ళు అనమాట. సో వాళ్ళ హిమాలయాస్ని లేకపోతే మౌంట్ ఎవరెస్ట్ని వాళ్ళు డివైన్ ఎంటిటీగా వాళ్ళు పూజించేవాళ్ళు. నేపాలీస్ తీసుకుంటే మన మౌంట్ ఎవరెస్ట్ని సాగరమాత అని పిలిచేవాళ్ళు, సాగరమాత. ఓకే, సో దాన్ని అర్థం ఏంటంటే గాడెస్ ఆఫ్ స్కై అని అర్థం అనమాట. మౌంట్ కైలాష్, టిబెట్లో ఉన్న మౌంట్ కైలాష్ అయితే అన్ని చాలా వరకు రిలీజియన్స్, హిందూ రిలీజన్ అవ్వచ్చు, బుద్ధిజం అవ్వచ్చు, జైనిజం, టిబెటన్ రిలీజియన్లోనే బాన్ అని ఇంకో రిలీజియన్ ఉంది. సో ఈ రిలీజియన్స్ ఇవన్నీ కూడా సేక్రెడ్గా అంటే పవిత్రంగా దాన్ని పూజించేవాళ్ళు. సో మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా రకరకాల దేశాల్లో కూడా ఈ మౌంటైన్స్ని పవిత్రంగా పూజించేవాళ్ళు అనమాట. సో అయితే ఏంటంటే ఈ మౌంటైన్స్ మనకి ఎన్ని విధాలుగా పాజిటివ్ కైండ్ ఆఫ్ పాజిటివ్నెస్ ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఇన్కమ్, మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఇలాగా లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయన్నమాట. సో నష్టాలు ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్గా ఉత్తరాఖండ్లో ఈ క్లౌడ్ బర్స్ట్ జరిగి ఉత్తరాఖండ్లో విపరీతమైన వరద వచ్చిందనమాట. అక్కడ ఎవరైతే రీక్రియేషన్స్, ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ లేకపోతే అక్కడ విజిట్కి వెళ్ళిన వాళ్ళు చాలా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి, చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫ్లాష్ ఫ్లడ్స్, ఇప్పుడు మాన్సూన్ టైం అప్పుడు బాగా వర్షాలు పడుతూ ఉంటాయి ఆ మౌంటైన్ ప్రాంతాల్లో. సో మౌంటైన్ ప్రాంతాల్లో వర్షం పడినప్పుడు ఒకేసారి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ క్లౌడ్ బర్స్ట్ అయిపోయి, క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటంటే ఒక పెద్ద, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పత్తి లారీ వెళ్తుంది అనుకుందాం, విలేజెస్లో పత్తి పండించిన తర్వాత ఆ పత్తి లారీ కనుక వెళ్తున్నప్పుడు చాలా పెద్దగా ఉంటుంది, వెనక నుంచి చూసేది అది ఆ పత్తి లారీ. సో అంతకన్నా చాలా పెద్ద క్లౌడ్స్ ఏర్పడతాయి, మేఘాలు ఏర్పడతాయి అన్నమాట. సో అవి ఒకేసారి వాటర్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. సో అది ఒకేసారి ఏమైందంటే దాన్నే క్లౌడ్ బర్స్ట్ అని అంటాం. హెవీ అయిపోయి ఆ వాటర్ డ్రాప్లెట్స్ అలాగా కిందకు వచ్చేసేసి ఫ్లాష్ ఫ్లడ్ ఆ ఏరియా మొత్తంలో, ఒక పర్టికులర్ ఏరియాలో హై సెంటీమీటర్స్లో వర్షం నమోదవుతుంది. సో అది మొత్తం కూడా అక్కడున్న డ్రైనేజ్ సిస్టమ్ తట్టుకోలేక అది ఫ్లడ్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఏంటంటే ఏ సడన్ లోకల్ ఫ్లడ్ ఆఫెన్ కాజ్డ్ బై క్లౌడ్ బర్స్ట్. ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఏంటి? ఏ సడన్ లోకల్ ఫ్లడ్ ఆఫెన్ కాజ్డ్ బై క్లౌడ్ బర్స్ట్ని మనం ఫ్లాష్ ఫ్లడ్ అని అంటాం. సో ఇక్కడ అది మాత్రమే కాకుండా, ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ మాత్రమే కాకుండా మనం ల్యాండ్ స్లైడ్స్ కూడా చూస్తాం మౌంటైన్ ఏరియాస్లో. ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మౌంటైన్ ఉంది కదా, సో ఆ మౌంటైన్లో కొంత భాగం ఆ మట్టి బాగా వీక్గా ఉంటుంది. సో ఒక స్లోప్ వరకు బాటమ్, ఇప్పుడు మనం రోడ్డు వేసాం అనుకోండి, ఇది మౌంటైన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది మౌంటైన్, ఇక్కడ రోడ్డు వేసాము, ఎప్పుడైతే ఈ వర్షం పడిద్దో ఈ మట్టి మొత్తం వీక్ అయిపోయి ఆ పార్ట్ వరకు అలా జారి కింద పడిద్ది. సో దాన్ని ల్యాండ్ స్లైడ్ అంటాం అనమాట. సో ద సడన్ కొలాప్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ రాక్ ఫ్రమ్ ఏ మౌంటైన్ సైడ్ని ల్యాండ్ స్లైడ్ అని అంటాం. మరి అవలాంచ్ అని దేని అంటాం అనంటే, సేమ్ ల్యాండ్ స్లైడ్ లాగే అవలాంచ్ కూడా, కానీ అదేంటంటే మంచు కొండలు. సో మంచు సడన్గా పెద్ద మంచు కొండలు ఉంటాయి కదా, సో దాని పాత్లో మనం రోడ్డు మార్గం ఉంటుంది కదా, సో అక్కడ పక్క నుంచి మనం వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే మంచు మెల్లిగా కరిగి అది సడన్గా జారి పడిద్ది అనమాట ఆ మంచు మొత్తం కూడా. సో అప్పుడు అది ట్రక్స్ మీద, వెహికల్స్ మీద అదంతా కూడా జారి పడిపోయి అదొక డిజాస్టర్కి కారణం అవుతుంది. ఓకే, సో ఇలాగ ఈ డెఫినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు మీ మెటీరియల్లో ఒక సపరేట్ బాక్స్ ఇచ్చేసేసి డెఫినేషన్స్ అన్నీ కూడా నేను అక్కడ పెట్టాను. ఆ డెఫినేషన్స్ అలా మీరు బైహార్ట్ చేసేసేయండి. అది మీకు
సివిల్స్ అండ్ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి అది ఆన్సర్ రైటింగ్లో కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి డెఫినేషన్స్ క్లారిటీ వస్తాయి. ఓకే, సో ఈ మౌంటైన్స్ ఎంత పాజిటివ్ బెనిఫిట్ ఉంటుందో అంత నెగిటివ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ బాగా పెరుగుతుంది, ఈ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ బాగా పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి అనుకోండి, వెస్టర్న్ ఘాట్స్ని వాటిని టూరిస్ట్ స్పాట్స్గా బాగా ప్రమోట్ చేస్తున్నారు. అదేవిధంగా హిమాలయాస్, ఈ మౌంటైన్స్ని టూరిస్ట్ స్పాట్స్గా బాగా ప్రమోట్ చేయడం, అనుమతులు లేకుండా అక్కడ హిల్ టాప్స్లో కన్స్ట్రక్షన్ చేయడం ఆర్ పట్టించుకోకపోవడం. సో ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా ఏమైంది, ఇప్పుడు ఒక పర్సన్ అక్కడికి వెళ్ళాలంటే ఆ పర్టికులర్ ప్లేస్కి విజిట్ చేయాలంటే రోడ్ మార్గం ఉండాలి. సో రోడ్ వేస్తారు, ఎక్కువ పీపుల్ విజిట్ చేస్తుంటే అక్కడ రోడ్ వేస్తారు. సో రోడ్ వేసినప్పుడు ఇది హ్యూమన్ యాక్టివిటీస్ బాగా పెరిగితే ఆటోమేటిక్గా నేచర్ దాని ప్రభావం చూపించింది అనమాట. దాని మీద పడ్డ నెగిటివ్ ఎఫెక్ట్ ఒకేసారి బర్స్ట్ అయ్యి అది డిజాస్టర్స్ రూపంలో మనం చూస్తాం అన్నమాట. ఓకే, సో అయితే ఏంటంటే మనకి 2 ఇంపార్టెంట్ ప్రామినెంట్ మౌంటైనీర్స్ గురించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ బచేంద్ర పాల్. సో ఈ బచేంద్ర పాల్ ఏంటంటే ఈవిడ షీఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్. సో మొట్టమొదటిసారిగా మన భారతీయురాలు 1984లో మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన మొట్టమొదటి భారతీయురాలు అనమాట. ఓకే, సో అయితే తర్వాత బచేంద్ర పాల్కి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో పద్మశ్రీ అనే అవార్డు 1984లో ఈ ఈవెంట్ జరిగిన తర్వాత, మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన తర్వాత ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. పద్మభూషణ్ 2019లో బచేంద్ర పాల్కి ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ మౌంటైనీరింగ్ మీద ఇంట్రెస్ట్ మీద వేరే వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం, ఇదంతా చాలామంది మౌంట్ ఎవరెస్ట్ కానీ అదర్ మౌంటైన్స్ ఎక్కడానికి ఈవిడ చాలా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ అరుణిమా సిన్హా అని ఇంకొక మహిళ. సో ఈవిడ ఏంటంటే యాక్సిడెంట్లో 22 సంవత్సరాల వయసు అప్పుడే యాక్సిడెంట్లో తన లెగ్ కోల్పోయింది, ఒక కాలు కోల్పోయింది అనమాట. సో కాలు కోల్పోయిన తర్వాత ఈ బచేంద్ర పాల్ ఎంకరేజ్మెంట్తో ఆవిడ కూడా స్ట్రాంగ్ రెజల్యూషన్ తీసుకుంది. ఎస్, నేను నా జీవితంలో ఇది ఒక చిన్న ఇన్సిడెంటే, నేను ఇంకా అచీవ్ చేయాలి అని చెప్పేసి ప్రోస్థెటిక్ లెగ్ పెట్టుకొని ఆవిడ కూడా మౌంట్ ఎవరెస్ట్ 2013లో అధిరోహించిందనమాట. సో మౌంట్ ఎవరెస్ట్ అనే కాదు, మౌంట్ విన్సన్ అంటార్క్టికాలో ఉన్న మౌంట్ విన్సన్ని కూడా తను అధిరోహించింది. ఓకే, సో ఇలాగ అంటే ఒక ఛాలెంజ్ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగినంత మాత్రాన అదే ఫైనల్ కాదు, ఇంకా అచీవ్ చేయాల్సింది చాలా ఉంది అని చెప్పేసి అరుణిమా సిన్హా ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు. సో ఇలాంటి పర్సన్స్ ఇన్స్పిరేషన్ మనము తీసుకొని మనం కూడా మన లైఫ్లో బెటర్ పొజిషన్లో మనం ఉండాలి, అచీవ్ చేయాలి. ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే అదే ఫైనల్ కాదు, లైఫ్ ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. లైఫ్ ఒక రివర్ ఏ విధంగా అయితే ఫ్లో అవుతూ ఉంటుందో అదేవిధంగా లైఫ్ కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్ ఎవరికైనా కానీ. సో బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్ ఆల్వేస్. ఓకే, మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని అచీవ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఒకటే అనుకోండి, స్ట్రాంగ్గా నమ్మండి, మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి. సో ఆటోమేటిక్గా మీరు అచీవ్ చేసే కెపాసిటీ మీకు వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్ ఫామ్ వచ్చేసరికి ప్లాట్యూ అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సరౌండింగ్ ల్యాండ్స్కేప్తో పోల్చుకుంటే, సరౌండింగ్ ఏరియాతో పోల్చుకుంటే కొంచెం హైట్గా ఉంటుంది, కొంచెం ఎత్తులో ఉంటుంది, పైన అంతా కూడా ఫ్లాట్గా ఉంటుంది అనమాట. ఓకే, సో మోర్ ఆర్ లెస్ ఫ్లాట్ ఉంటుంది అండ్ కొంచెం ఒక సైడ్ ఏమో స్టీప్ స్లోప్ వస్తుంది అనమాట. సో దీన్ని ప్లాట్యూ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్యూకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే టిబెటన్ ప్లాట్యూ, ఇంకోటి డెక్కన్ ప్లాట్యూ. సో టిబెటన్ ప్లాట్యూ వచ్చేసరికి ప్రపంచంలోనే హయ్యెస్ట్ ప్లాట్యూ అని చెప్పచ్చు. ఓకే, లార్జెస్ట్ ప్లాట్యూ కూడా. సో ప్రపంచంలోనే హయ్యెస్ట్ ప్లాట్యూ, హయ్యెస్ట్ హైట్లో ఉండే ప్లాట్యూ 4500 మీటర్స్ హైట్లో ఉంటుంది ఇది. అండ్ ఇది లార్జెస్ట్ కూడా. ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ తీసుకుంటే, ఈస్ట్ నుంచి వెస్ట్కి తీసుకుంటే 2500 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇది రఫ్లీ కన్యాకుమారి, మన ఇండియాలో ఉన్న కన్యాకుమారి నుంచి పైన
చండీగఢ్ వరకు ఉన్నంత డిస్టెన్స్ అంత ఈస్ట్ వెస్ట్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట ఈ టిబెటన్ ప్లాట్యూ. ఓకే, సో ఈ టిబెటన్ ప్లాట్యూని రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా అంటారు. టిబెటన్ ప్లాట్యూని రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా అంటారు. సో ఇంకో ప్లాట్యూ వచ్చేసరికి డెక్కన్ ప్లాట్యూ. ఈ డెక్కన్ ప్లాట్యూ ఎక్కడ ఉంటుంది అని అంటే ఇది సెంట్రల్ అండ్ సౌత్ ఇండియాలో ఉంటుంది. డెక్కన్ ప్లాట్యూ ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే వరల్డెస్ట్ ప్లాట్యూ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఈ జనరల్గా ఈ ప్లాట్యూస్ అంత ఫెర్టైల్ కాదు. సో అవి కూడా కొంచెం సాయిల్ అంత బెటర్గా ఉండదు. ఓకే, సో రాళ్ళు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట అక్కడ ఈ ప్లాట్యూస్. కానీ ఈ డెక్కన్ ప్లాట్యూ కొంచెం ఫెర్టైల్ అనమాట. ఎందుకనంటే ఇది డెక్కన్ ట్రాప్స్ అని అంటాం వాటిని. అంటే వోల్కానిక్ యాక్టివిటీ ద్వారా ఇది ఫామ్ అయి ఉంటుంది కాబట్టి ఈ వోల్కానిక్ యాక్టివిటీ ద్వారా ఫామ్ అయింది మాత్రం ఈ డెక్కన్ ప్లాట్యూలో కొంత భాగం డెక్కన్ ట్రాప్స్ ఏరియా మొత్తం కూడా ఇది ఫెర్టైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్లాక్ సాయిల్ ఉంటుంది దాంట్లో. జనరల్గా ప్లాట్యూస్ లెస్ ఫెర్టైల్ దాన్ ద ప్లెయిన్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఎక్సెప్షన్ ఏంటంటే ఈ లావా ప్లాట్యూస్ ఒక ఎక్సెప్షన్. ఈ లావా ప్లాట్యూస్ అంటే ఏంటంటే ఈ వోల్కానిక్ ఎరప్షన్స్ అంటే భూమి లోపల నుంచి కొంత ఎరప్షన్ జరిగి అది పైన ఇదంతా కూడా కప్పేసి ఉంటుంది అనమాట ల్యాండ్ మీద. సో అది కూడా ఒక ప్లాట్యూ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది. సో ఈ ఫామ్ అయిన ఈ ట్రాప్స్ ఏదైతే ఉందో అది కూడా ఒక ఫెర్టైల్ సాయిల్ లాగా మనం చూడవచ్చు. సో బ్లాక్ సాయిల్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ అని మనం చెప్పచ్చు అనమాట. సో ఈ ప్లాట్యూస్ మరి ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ఇవి రిచ్ ఇన్ మినరల్ డిపాజిట్స్. మినరల్ డిపాజిట్స్లో చాలా ఎక్కువ ఉంటాయి మినరల్ డిపాజిట్స్ ఈ ప్లాట్యూస్లో. అందుకని ఈ ప్లాట్యూస్ని స్టోర్ హౌసెస్ ఆఫ్ మినరల్స్ అని కూడా అంటారు. ప్లాట్యూస్ని స్టోర్ హౌసెస్ ఆఫ్ మినరల్స్ అని కూడా అంటాం. తెలుగులో జనరల్గా ప్లాట్యూని పీఠభూమి అని అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ఆఫ్రికన్ ప్లాట్యూ వచ్చేసరికి గోల్డ్ డైమండ్ మైనింగ్కి ఫేమస్. ఓకే, చోటా నాగపూర్ ప్లాట్యూ వచ్చేసరికి అది హ్యూజ్ రిసోర్సెస్, హ్యూజ్ మినరల్ రిజర్వ్స్ ఉంటాయి అందులో. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఐరన్, కోల్, మ్యాంగనీస్ ఇవి చోటా నాగపూర్ ప్లాట్యూలో మనం చూస్తాం. ఓకే, సో అయితే ఈ ప్లాట్యూస్ ద్వారా వాటర్ ఫాల్స్ ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇమేజ్ చూడండి. ఇమేజ్లో ఇది ప్లాట్యూ ఏరియా కొంచెం హైట్లో ఉంటుంది కాబట్టి అక్కడ చిన్న చిన్న వాటర్ వర్షం పడినప్పుడు ఇలా మొత్తం కూడా వాటర్ కలెక్ట్ చేసి ఈ వాటర్ ఫాల్స్ లాగా ఏర్పడతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ విక్టోరియా ఫాల్స్. ఈ విక్టోరియా ఫాల్స్ జాంబేజీ రివర్ ఇన్ సౌత్ ఆఫ్రికా. సో ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసరికి జాంబేజీ రివర్ ద్వారా ఇది ఏర్పడుతుంది. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాలో ఉంటుందన్నమాట. హుండ్రూ ఫాల్స్ వచ్చేసరికి సుబర్ణరేఖ రివర్ ద్వారా చోటా నాగపూర్ ప్లాట్యూలో మనం చూడొచ్చు. నెక్స్ట్ జోగ్ ఫాల్స్ వచ్చేసరికి శరావతి రివర్ ద్వారా వెస్టర్న్ ఘాట్స్. సో వీటి మీద ఈ పేర్ల మీద మీరు గుర్తుపెట్టుకోండి అది ఎక్కడ ఉంది, ఏ రివర్ మీద అని. నోకలికై ఫాల్స్ వచ్చేసరికి ఇది చిరపుంజి ప్లాట్యూ అండ్ మేఘాలయలో మనం చూస్తాం. అనదర్ ఇంపార్టెంట్ ల్యాండ్ ఫామ్ ఫీచర్ వచ్చేసరికి ప్లెయిన్స్ అనమాట. సో ప్లెయిన్స్ అంటే మైదానాలు అని అర్థం తెలుగులో. సో ఈ ప్లెయిన్స్ జనరల్గా ఏంటంటే ఇవి ఎక్స్టెన్సివ్ ఫ్లాట్ అండ్ జెంట్లీ అండ్యులేటింగ్ సర్ఫేస్ అని అంటారు. సో అంటే ఏంటంటే ఫ్లాట్గా ఉంటుంది. మహా అయితే సీ లెవెల్తో పోల్చుకుంటే మ్యాక్సిమం నాట్ మోర్ దాన్ 300 మీటర్స్ హైట్. 300 మీటర్స్ హైట్ కన్నా ఎక్కువ ఉండవు ఈ ప్లెయిన్స్. సో ఇవి ఈ ప్లెయిన్ ఏరియాస్ అనేవి చాలా ఫర్టైల్ అనమాట. అండ్ రివర్స్ ద్వారా కూడా మనకి ఫ్లడ్ ప్లెయిన్స్ ఏర్పడతాయి కాబట్టి చాలా ఫర్టైల్ క్రాప్స్, పంటలు బాగా పండించుకోవచ్చు. ఎక్కువ జనాభా, ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉండేది ఈ ప్లెయిన్ ఏరియాలోనే, ఓవర్లీ పాపులేటెడ్ అనమాట. సో ఫ్లడ్ ప్లెయిన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మౌంటైన్ రేంజెస్ నుంచి చిన్న చిన్న కెనాల్స్ లాగా, కాలువల్లాగా వాటర్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని ఒక రివర్ ద్వారా ఇలాగ వచ్చి, సో ఇక్కడ ఈ వాటర్ వచ్చేసి దాంతోపాటు ఏం చేస్తుందంటే ఇలా కలెక్ట్ చేసుకున్న సెడిమెంట్స్ కలెక్ట్ అవుతాయి. సో ఈ సెడిమెంట్స్ కలెక్ట్ అయ్యి అదంతా కూడా ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు, అంటే వరద వచ్చినప్పుడు అది మొత్తం కూడా ఈ రివర్ ఏదైతే ఉందో దాని కట్ట అంటే పక్కన డిపాజిట్ అయిపోతాయి అనమాట. రివర్కి అటువైపు ఇటువైపు ఆ ల్యాండ్ ఏరియా దగ్గర డిపాజిట్ అయిపోద్ది. ఈ డిపాజిట్ అయిపోయిన తర్వాత ఇది భూమి ఫెర్టైల్ అవుతుంది. సో ఆ సాయిల్ కల్టివేషన్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో
ఇక్కడ మేజర్ ఎకనామిక్ యాక్టివిటీ ఇక్కడ ఏంటంటే అగ్రికల్చర్, ఫిషింగ్, ఆ నదిలో చేపలు పట్టడం, నెక్స్ట్ అగ్రికల్చర్ మేజర్ ఎకనామిక్ యాక్టివిటీస్ జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ ఈ ప్లెయిన్స్లో పండే ప్రధానమైన పంటలు వచ్చేసరికి రైస్, వీట్, మెయిజ్, బార్లీ, మిల్లెట్స్. ఫైబర్ క్రాప్స్ వచ్చేసరికి కాటన్, జూట్, హెంప్. సో ఇలాగా మంచిగా కమర్షియల్ క్రాప్స్ కూడా ఇక్కడ పండించుకునే అవకాశం ఉంటుంది. జనరల్గా ఇక్కడ ఫార్మింగ్ మెథడ్స్ మనం తీసుకుంటే ఏ విధంగా పంటలు పండించేవాళ్ళు అంటే ట్రెడిషనల్గా వర్షం మీద, ఆ వచ్చిన వరద మీదే ఆధారపడి ఉండేవాళ్ళు. అయితే ఏంటంటే తర్వాత మనం ఇప్పుడు ఈ ఇరిగేషన్ బాగా మనం కాలువలు కూడా మనం కన్స్ట్రక్ట్ చేసుకొని కలల ద్వారా కూడా నీరు అందించగలుగుతున్నాం రైతులకి. అది మాత్రమే కాకుండా గ్రౌండ్ వాటర్ కూడా ఇప్పుడు మంచిగా అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ రివర్ పక్కన గ్రౌండ్ వాటర్ బాగా పంటలు పండే అవకాశం ఉంటుందన్నమాట. సో అయితే ఏంటంటే ఇక్కడ మేజర్ ఛాలెంజెస్ వచ్చేసరికి గ్రౌండ్ వాటర్ బాగా తగ్గిపోతుంది, అండ్ ఈ ప్లెయిన్స్ మీద బాగా ఎక్కువ జనాభా ఎక్కువ ఇక్కడే నివసిస్తారు కాబట్టి ఓవర్ పాపులేషన్, అది మాత్రమే కాకుండా పొల్యూషన్ ఎక్కువైపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు వరల్డ్ మ్యాప్ అబ్జర్వ్ చేయండి. ఈ వరల్డ్ మ్యాప్లో ప్లాట్యూ ఇచ్చారు, అండ్ ప్లెయిన్స్ మైదానాలు, పీఠభూమి మరియు మౌంటైన్ రేంజ్. సో ఈ 3 ఇవ్వడం జరిగింది. జస్ట్ అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి పేర్లు ఏంటో తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నార్త్ అమెరికాలో తీసుకుంటే రాకీ మౌంటైన్ రేంజ్. ఓకే, సో రాకీ మౌంటైన్ రేంజ్ మనం చూస్తున్నాం ఇక్కడ. సో రాకీ మౌంటైన్ రేంజ్, ఇక్కడ మిసిసిపి ప్లెయిన్స్ కూడా మనం చూస్తున్నాం, రివర్ ప్లెయిన్ చూస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ పెటగోనియన్ ప్లాట్యూ కూడా ఉంది. ఇక్కడ చూడండి, సౌత్ అమెరికాలో పెటగోనియన్ ప్లాట్యూ అనమాట. సో దానికి ఆనుకొని యాండెస్ మౌంటైన్స్, లాంగ్ యాండెస్ మౌంటైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ అమెజాన్ రివర్ ద్వారా ఏర్పడిన అమెజాన్ ప్లెయిన్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అండ్ ఆఫ్రికాలో తీసుకుంటే అట్లాస్ మౌంటైన్ రేంజ్ కూడా మనం చూస్తున్నాము. అది మాత్రమే కాకుండా ఈస్ట్ ఆఫ్రికన్ ప్లాట్యూ కూడా చూస్తున్నాం. అండ్ నైల్ రివర్ ద్వారా ఏర్పడిన ఆ ఏరియాలో ఉన్న ప్లెయిన్స్ కూడా ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా మనం ఇండియాలో చూసుకుంటే ఇండస్ అండ్ గంగా రివర్ ద్వారా ఏర్పడిన ప్లెయిన్స్ చూస్తున్నాం, హిమాలయన్ మౌంటైన్స్ చూస్తున్నాం. అండ్ ఇక్కడ టిబెటన్ ప్లాట్యూ కొంచెం పైన చూస్తే మంగోలియన్ ప్లాట్యూ. సో మంగోలియన్ ప్లాట్యూ కొంచెం లెఫ్ట్లోకి వెళ్తే యూరాల్ మౌంటైన్ రేంజెస్ కూడా ఇక్కడ చూస్తున్నాం అనమాట. యూరోప్, జనరల్గా ఏషియా, యూరోప్ని అది సపరేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇలాగా మనం ఈ ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు అనేది కూడా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోండి. ఓకే, సో అవి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ఏదో విధంగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసరికి డెజర్ట్ అనమాట. డెజర్ట్స్ జనరల్లీ ఎలా ఉంటాయంటే అవి డ్రైగా ఉంటుంది, లార్జ్ డ్రై ఎక్స్పెన్సెస్ అండ్ వెరీ లిటిల్ ప్రెసిపిటేషన్ ఉంటుంది డెజర్ట్లో. సో ఎడారి అని అంటాం. సో అక్కడ తక్కువ వర్షపాతం ఉంటుంది, చాలా డ్రైగా ఉంటుంది. ఓకే, సో అక్కడ ఏంటంటే అక్కడ యూనిక్ ఫ్లోరా అండ్ ఫౌనా ఉంటుంది. అక్కడ అంటే ఆ ఏరియాలో ఉండే జనరల్గా అక్కడున్న ప్లాంట్స్ అవ్వచ్చు, ఈ డెజర్ట్ కండిషన్స్ తట్టుకునేలాగా అక్కడున్న ప్లాంట్ అండ్ యానిమల్స్ అక్కడ ఉంటాయి అన్నమాట. సో ఈ ఎక్స్ట్రీమ్ కండిషన్స్, ఇంకోటి ఏంటంటే డెజర్ట్స్లో టెంపరేచర్స్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డే టైం బాగా వేడిగా ఉంటుంది, నైట్ టైం వచ్చేసరికి బాగా చల్లగా ఉంటాయి. సో అలా తట్టుకునేలాగా అక్కడ ఆర్గానిజమ్స్, ప్లాంట్స్, యానిమల్స్ ఉంటాయి. అది మాత్రమే కాకుండా వాటర్ కంటెంట్ అనేది చాలా తక్కువ. నెక్స్ట్ మనం డెజర్ట్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి హాట్ డెజర్ట్ వచ్చేసరికి సహారా డెజర్ట్ ఆఫ్రికాలో ఎగ్జాంపుల్. మన ఇండియాలో ఏమో థార్ డెజర్ట్, నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఈ థార్ డెజర్ట్ మనం చూస్తాం. నెక్స్ట్ కోల్డ్ డెజర్ట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే గోబీ డెజర్ట్ ఒక కోల్డ్ డెజర్ట్కి ఎగ్జాంపుల్ అనమాట ఏషియాలో. సో అంటార్క్టికా మొత్తం కూడా మనం కోల్డ్ డెజర్ట్ అని చెప్పచ్చు, అంటార్క్టికా మొత్తం కూడా, ఎందుకంటే అది మొత్తం ఐస్తో కప్పబడి ఉంటుంది కాబట్టి అక్కడ చాలా చల్లగా ఉంటుంది. ఓకే, లో ప్రెసిపిటేషన్ కూడా ఉంటుందన్నమాట. అది మొత్తం కూడా మంచు రూపంలో మనం అక్కడ చూస్తాం. ఈ హ్యూమన్ అడాప్టేషన్స్ జనరల్గా ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ వాటికి డెజర్ట్ కండిషన్స్కి తగ్గట్టుగానే అక్కడ బ్రతికేవాళ్ళు అనమాట. సో ఓకే, సో డిఫరెంట్ వేస్ ఆఫ్ అడాప్టబిలిటీని వాళ్ళు అలవరుచుకొని ఉంటారు. ఓకే, సో ఇలాగ మనం
డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ అనేవి చూసాం. ల్యాండ్ ఫామ్స్. సో ఈ ల్యాండ్ ఫామ్స్లో ఏమేమి చూసాము అని అంటే మౌంటైన్స్ ఒకటి, నెక్స్ట్ ప్లాట్యూ, ప్లెయిన్స్, డెజర్ట్స్. సో ఇందులో ఈ ప్రతి దాంట్లో మనం ఏం చూసామంటే ఈ దాని ఫీచర్స్ ఏంటి, మౌంటైన్ అంటే ఎలా ఉంటుంది, అక్కడ హ్యూమన్స్ ఏ విధంగా, అక్కడ లైఫ్ ఎలా ఉంటుంది, యానిమల్స్ ఏ టైప్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి, ప్లాంట్స్ ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. ఓకే, సో ఇలాగ మనం ప్రతి ల్యాండ్ ఫామ్లో దాని ఫీచర్స్ మనం చూసాం అనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని కీవర్డ్స్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పడం జరిగింది. అండ్ ఎక్కడైతే మనం డెఫినేషన్స్ ఈ వర్డ్స్ మనం చూసామో అవన్నీ కూడా మీకు నోట్స్లో ఒక బాక్స్ రూపంలో మొత్తం కూడా డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. వాటి మీద ఎక్కువ స్ట్రెస్ చేయండి. దీనికి మనం నోట్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేశాను కాబట్టి ఈ నోట్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను యాప్లో అప్లోడ్ చేశాను. బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో మీకు ఆ పీడిఎఫ్ కూడా అవైలబుల్లో ఉంటుందన్నమాట. సో మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. ఇలా ప్రతి చాప్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వాటికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎన్సీఆర్టీ క్లాసెస్ అండ్ మెటీరియల్ అనే కోర్స్ ఉంటుంది మన యాప్లో. మీరు కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. 2 years వ్యాలిడిటీ కూడా ఇస్తున్నాం అనమాట. ఓకే, సో ఫాలో అవ్వండి. ఇందులో ఇంపార్టెంట్ వర్డ్స్, టర్మ్స్, నెక్స్ట్ అది మాత్రమే కాకుండా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో, జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు మొత్తం కూడా అర్థమవుతుంది. ఇంకా స్టాండర్డ్స్ పెరిగే కొద్దీ మీకు ఎగ్జామ్ ఓరియంటేషన్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.